మైనర్లతో దొంగల ముఠా తయారీ అంటూ ఒక కథనాన్ని సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇందులో తెలుగుదేశం జనసేన ఇద్దరు ఉన్నారు అన్నటువంటి కోణంలో. అయితే ఇందులో నాకు పార్టీలు ఇంకేం అర్థం కాల. మైనర్లకు లెక్కర్ గంజి అలవాటు చేసి వాళ్ళతో చోరీలు చేస్తూ కోట్లు వెనకేసుకున్నాడు అధికార కూటమి చెందిన ఇద్దరు నేతలు. కృష్ణా జిల్లా మచిలీపట్ల ఏడాదిగా సాగుతున్న ఈ దందా బండవారం ఎట్టకేలకు బయటపడింది. చోరీ చేసిన సెల్ ఫోన్లో సిమ్ వేసిన మైనర్లు బుధవారం దొరికిపోవడంతో కూటమి నేతల పాపం పడింది. సేకరించిన వివరాల ప్రకారం మచిలీపట్నం నవీన్ మిట్టల్ కాలనీకి చెందిన జనసేన నేత, బందర్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేత పిఎక్స్ సన్నిహితంగా ఉంటాడు. ఈయన బందర్ మండలం చినకరగ్రహారం గ్రామ శివారు పల్లెపాలెంకి చెందిన టీడీపీ నేత కొక్కిలిగడ్డ రాముతో జతకట్టి ఈజీగా డబ్బు సంపాదించాలని మాస్టర్ ప్లాన్ వేశారు. ముగ్గురు మైనర్లకు మాయమాటలు చెప్పి లెక్కర్ గంజి అలవాటు చేశారు. చోరీలకు పాల్పడేలా ముగ్గులోకి దించారు. వారి చేత తాళాలు వేసున్న ఇళ్లలో చోరీలు చేయించారు. ఏడాదిగా దందా సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 10కి పైగా చోరీలు చేయించినట్టు సమాచారం. 100 గ్రాములు బంగారు ఆభరణాలతో పాటు సుమారు 700 గ్రాములు వెండి వస్తువులు, లక్షల్లో నగదును చోరీ చేయించారు. మైనర్లను అడిగినప్పుడల్లా అవసరాలు చిల్లర విసిరి చోరీ సొత్తు అంతా ఇద్దరు నేతలే పంచుకున్నారు. తెచ్చిన బంగారు ఆభరణాలను చిలకలపూడి బంగారం అని మైనర్లను నమ్మించి మోసం చేసేవాళ్ళు. ఇటీవల చోరీ చేసే సమయంలో నగదుతో పాటు సెల్ ఫోన్ కూడా అపహరించిన మైనర్లు ఆ ఫోన్లో సిమ్ తీసేసి కొంతకాలం దాన్ని దాచిపెట్టారు. ఇటీవల ఫోన్పై మోస్తూ మైనర్ కొత్త సిమ్ తీసుకుని దానిలో వేశాడు. అప్పటికే నేరస్తుల కోసం నిఘా పెట్టి ఉంచిన పోలీసులకు సెల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ కావడంతో బుధవారం ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేశారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే క్రమంలో కూటమి నేతల బండారం బయటపడింది. విషయం విని పోలీసులే నిర్ఘాంతపోయారు. విషయం తెలిసిన పోలీసులు ఇద్దరు కూటమి నేతలను అరెస్ట్కి సిద్ధమయ్యారు. దీంతో అలర్ట్ అయిన కంత్రి నాయకులు మంత్రిని ఆశ్రయించారు. విషయం బయటపడితే కూటమి బరిగిపోతుందని భావించిన మంత్రి కేసును నీరుగార్చాలని పోలీసులకు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు కూటమి నేతలను పిలిపించి 41 నోటీసులు ఇచ్చి పంపించారు. ఆ తర్వాత జనసేన నేతను ఏకంగా కేసు నుంచి తప్పించారు. ఇతని సోదరుడు జనసేన డివిజన్ అధ్యక్షుడు కావడం, పార్లమెంట్ ముఖ్య నేత పిఎక్స్ సన్నిహితంగా ఉండటంతో కేసు నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. పోలీసులు రికవరీ చేసిన సొమ్ము కూడా తక్కువ చేసి చూపినట్టు అనుమానాలు ఉన్నాయి. కూటమి నేతల మాయమాటలతో చోరీలకు పాల్పడిన ముగ్గురు మైనర్లు కావడంతో కోర్టు వాళ్ళకి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసిందని రాసుకొచ్చారు. ఇందులో పార్టీలకు ఏం సంబంధం? ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళు వ్యక్తిగతంగా చేసినట్టు అవుతుంది. సాధారణంగా ఇట్లాంటి కేసుల్లో వీళ్ళు లింక్ ఉన్నారు అన్నది ప్రూవ్ చేయడం కష్టమవుతుంది. ఆ యాంగిల్లో వదిలిపెట్టి ఉండాలి, లేదా పొలిటికల్ ఆస్పెక్ట్లోనే అన్నది తేలాల్సి ఉంది.